హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ వీడియో కూడా మనం చాలా స్ట్రాంగ్‌గా చేయాలి. ఎందుకనంటే అలేఖ్య చిట్టి వాళ్ళు పచ్చళ్ళ వ్యాపారాన్ని చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ చేసి వాళ్ళంతట వాళ్ళే దాన్ని వీక్ చేసేసుకొని తట్టాబుట్టా సదిరేసుకున్నారు. ఫారెన్ ఇంకా ఎళ్ళిపోయిందది. ఇంకా మొత్తం కంప్లీట్‌గా క్లోజ్డ్ అన్నారు. కానీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అనంటే చాలా ట్రోల్స్‌కి గురి చేశారు. వాళ్ళ పిల్లల్ని. వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అనంటే వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడదాం అని అనుకున్నా, అక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే, నోరు జారి మా అమ్మే మాట్లాడేశారు. దానికి నీకు ట్రోల్స్ అయినప్పుడు పర్ఫెక్ట్‌గా సమాధానం చెప్పి, రీజనబుల్‌గా సారీ చెప్పుండుంటే బాగుండుండే. సారీ అని చెప్పారు గానీ, ఆ చెప్పడంలో కూడా ఒక ఎటకారాన్ని వెతికారు నెటిజన్లు. అందువల్ల ఇన్ని ట్రోల్స్‌కి గురయ్యారు. ఇంకా కంప్లీట్ క్లోజ్ అన్నారు. బట్ ఆ పిల్లలు కాస్త ధైర్యం చేసి ఆ పేరు మార్చారు. రమ్య, మోక్ష ఇంకొక చెల్లి పేరు, అక్క పేరు పెట్టి అంతే స్ట్రాంగ్‌గా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాము, కమ్ బ్యాక్ అవుతున్నాము అని అన్నారు. మీ వెర్షన్ ఏంటి? కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఈ పిల్లల టీంని ఐ అప్రిషియేట్ దెమ్. చెయ్యాలి. అవును. ఎందుకో కూడా కారణం చెప్తా. నెక్స్ట్ నిన్న కార్టూన్స్ గ్రాఫిక్స్ చేసే వాళ్ళది ఒకటి చూసా. బర్డ్స్తో స్టోరీస్ చెప్తున్నారు వాళ్ళు. ఓకే. తుని చిట్టి పికిల్స్ అని దీన్ని స్పూఫ్ చేశారు చిన్న బర్డ్స్తో. ఓకే. చాలా ముద్దొచ్చింది అది చూస్తే. ఆ టీం ఎవరో నాకు తెలియదు. వాళ్ళకు కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఇంకా అసలు విషయానికి వద్దాం. మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ రండి. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ వివాదాన్ని కేసుని మళ్ళీ నువ్వు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారా? ఓకే. ఫస్ట్ వాడు అన్నాడు, ఏమన్నాడు, ఈ పిల్ల బూత్ బాగా వైరల్ అయింది కానీ వాడన్న మాట ఎవడూ పట్టించుకోవట్లా. ఏమన్నాడు? నీ రేట్ ఇంత ఎక్స్పెన్సివా అన్నాడు. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అసలు? మీ పచ్చళ్ళ రేట్లు ఇంత ఎక్స్పెన్సివా, మీ మెనూ కార్డ్ ఇంత ఎక్స్పెన్సివా ఏంటండి అని అనలా. నీ రేట్ ఇంత ఎక్స్పెన్సివా అన్నాడు వాడు. దాన్ని కట్ చేసి చాలామంది ఇది మాట్లాడుతున్నారు. అలేఖ్య చిట్టి పొద్దున లేవగానే ఒరే నీ అమ్మ అని చెప్పేసి ఎవరిని తిట్టలా. ఒక తిట్టు ఒక స్టేజ్కి ఒక ఫ్రస్ట్రేషన్ రావడానికి స్టెప్ బై స్టెప్స్ తీసుకుంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ కూడా. కానీ ఆ అవునా? అబ్బాయి మాత్రం ఆ ఉద్దేశంతో అనలేదు. అది మనం ఎగ్జాక్ట్లీ. ఒప్పుకోవాలి. ఒప్పుకోకూడదు. అక్కడికే వస్తున్నా. నేను అది బాగా స్టడీ చేసిన తర్వాతే వచ్చా. ఓకే. ముందు నుంచి చాట్ చేసుకుంటూ అదేం పికిలు ఇవన్నీ మీరే చేస్తారా? అబ్బా మీరు చాలా ఇదిగా ఈ ఉంటారు. అబ్బాయి ఈ అబ్బాయిది కాదు కదా ఈ కాన్వర్జేషన్ అంతా. అబ్బాయిదే కాన్వర్షన్. తనదే. ఓకే. తననే. వీళ్ళు తిట్టింది కూడా వాడినే. కాకపోతే నెగిటివ్ అవుతుందని పాప మా చెల్లి ఎవరికో పెట్టబోయి మీకు పెట్టామనింది. డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నించింది. ఓకే. ఏది మన హేమ గారు నేను హైదరాబాద్లో ఉన్నానని వీడియో పెట్టిందా? నిజంగా పాపం ఆమె తప్పులేదు కానీ డ్యామేజ్ కంట్రోల్ కవర్ చేసి ట్రై చేశారు. అలా ఈ పిల్లలు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టాం వాళ్ళకి పెట్టామని చెప్పి చిన్న అబద్ధం ఆడారు అంతే. బట్ అసలు విషయం ఏంటంటే వీడు ఎవడైతే చాట్ చేశాడో చాలా ఇదిగా చేస్తూ అన్నీ అడుగుతా, అడ్డమైన క్వశ్చన్లన్నీ అడుగుతా, లాస్ట్ కోసం అమ్మో ఇంత ఎక్స్పెన్సివ్ నాకు వద్దు అంటే ఆ పిల్లకి మండి తిట్టింది. ఆ కన్వర్షన్లో కూడా చాలా చండాలంగానే ఉంది. విషయం ఏంటి, వీళ్ళు 72 అవర్స్ అవుతారు రావడానికి గల ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇదేదో వైరల్ అయిపోతుంది, మాకు అర్థం కావట్లేదు. అందరూ ఏమో అలాగే చిటిపికి అలాగే తిట్టేస్తున్నారు. మెసేజ్లు బాగా వస్తున్నాయి. అసలు చెప్పడానికి బిజినెస్ అకౌంట్లు ఉంటాయి కదా, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు నిండిపోతుంది, స్ట్రక్ అవుతుంది. వాళ్ళకి డిమాండ్ ఎక్కువే ఉంది. అంటే ఊరికే చాట్ చేసే వాళ్ళు 90%, పికిల్స్ కొనే వాళ్ళు 10%. ఆ ఊరికే ఎగబడే సంత ఎప్పటికప్పుడు మెసేజ్లు చేస్తానే ఉంది. పిచ్చి ఫోటోలు వీడియోలు కూడా పంపిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే 24 అవర్స్ డిసపియరింగ్ మెసేజెస్ పెట్టుకున్నాడు. సో ఎవడైతే వాగాడో వాడికి సంబంధించిన సంత ఫస్ట్ నుంచి వీళ్ళ దగ్గర లేదు. చెప్పినా నమ్మరు. ఏం చేయాలో అర్థం కాక వాడికి సారీ చెప్దామని డిసైడ్ అయ్యారు ముగ్గురు అక్క చెల్లెలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేని కాన్వర్సేషన్ అలా అయ్యి ఉంటుందని మీరు ఎట్లా ఆ పిల్లలే చెప్పారు వీడియోలలో. ఫస్ట్ ఆ పిల్ల చెప్పినప్పుడు ఫస్ట్ రమ్య, కానీ నమ్మలేం కదా మరి బూతులు మాట్లాడిన తర్వాత. కరెక్ట్గానే చెప్పింది. ఫస్ట్ ఆ పిల్ల రమ్య చెప్పినప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఆలోచిద్దాం మనం కూడా. ఆమె చెప్పింది అబద్ధం తప్పు తర్వాత సంగతి. ఆ పదంలో మేము ఎవరికో పెట్టామనేదే హైలైట్ తీసుకున్నారు. కానీ ఆ పిల్ల క్లారిటీ ఇచ్చింది. మేము ఇట్లా రీల్స్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ అమ్మాయిలని నెంబర్ వేస్తే చాలామంది 90% ఇట్లా
బూతులు పెట్టే వాళ్ళే పెడతారు, ఉన్నారండి. పెడతారు. చాలా మందిని చూసాము, ఎన్నెన్నెన్నో మాటలంటారు మమ్మల్ని. అరే! ఇప్పుడు వాళ్ళ దాకా ఎందుకు? వాళ్ళు వైరల్ అయిపోయారు గాబట్టి, అంతా తెలిసారు గాబట్టి వాళ్ళంటున్నారు. మనమే ఇప్పుడు నా ఫేస్‌బుక్ ఉంటది, నా మెసెంజర్ ఉంటది. అసలు ఎలా వస్తాయో తెలుసా ఫోన్స్? అర్ధరాత్రి 1 గంటకి, 2కి ఫోన్‌లు చేసేస్తారు. నేను ఒక వర్గాన్ని పేరు పెట్టలేదు గానీ, నేను చూసినంత వరకు వాళ్ళే వాళ్ళు. హ్మ్. ఒక్ 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 ఒక వర్గానికి చెందిన వాళ్ళు. డైరెక్ట్ కాల్స్ చేసేస్తారు. ఓకే. పిచ్చి పిచ్చివి ఉంటాయి కదా! అంటే పెట్టకూడదు ఆడపిల్లలకి మెసేజ్‌లు కాదు. ఆ ఫోటోలు, ఈ వీడియోలు మనకు పెట్టేస్తా ఉంటారు. నువ్వు నెంబర్ పెట్టు ఒకసారి. అయ్యా! మరి ఆ పిల్లలు పెట్టారు ముగ్గురు. అమ్మాయిలు అందంగా ఉన్నారు, రీల్స్ పెట్టకూడదు చేస్తున్నారు. మరి. అంటే పర్సనల్ నంబర్స్ పెట్టకూడదు. దానికి పర్సనల్ నెంబర్ సెపరేట్‌గా కాదమ్మా, పెట్టుకోవాలి. వాళ్ళకు సంబంధించిన ఒక నెంబర్. దాంట్లో హ్మ్. పచ్చళ్ళు అమ్ముతున్నారు. అదే గదా! తప్పదు. ఇవ్వాలి ఓ నంబరు. అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. నేనే చెప్తాను ఇప్పుడు మనం అంత యాక్టివ్‌గా లేని మనకే మెసెంజర్ అట్లా కాల్స్ వస్తాయి, ఇన్‌స్టాలో వచ్చేస్తాయి. అన్నీ మ్యూట్ పెట్టలేం గదా! పెట్టలేం కదా. ఎందుకు చేస్తున్నారు సో అనంటే మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచించండి. మా అక్క ఊరికే తిట్టలేదు, ఫ్రస్ట్రేట్ అయి తిట్టింది. వాడు చేసింది మీకు ఎవరికి తెలియదు, హ్మ్. మేము అనిందే వైరల్ అవుతుంది అని ఆ పిల్ల చెప్పింది. నిజంగా వాడు చేసింది ఎవరికి తెలియదు, వీళ్ళు అనిందే వైరల్ అయింది. అదేలే. అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి. మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులైనా అంతే, మన బోటోళ్ళమైనా అంతే, మీరైనా అంతే, నేను గూడా అంతే. ఇప్పుడు రేపు పొద్దున నేను వైరల్ అవ్వాలంటే బండ బూతులు తిడతారు. ఇప్పుడు వైరల్ అయితా. పలానా ఛానల్స్‌లో యాంకర్ అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు నేను చేసింది ఎవరికీ తెలీదు. ఎంతవరకు నేను ఏం చేస్తున్నానో చాలా మందికి తెలీదు. ఇప్పుడు రేపటి నుంచి అయిపోతాం మనం వైరల్. నీకు కొనే ఉద్దేశం ఉండి, నా డిజైన్‌లు నచ్చక నా ఫాల్ట్ నా దగ్గర ఉందని నేను యాక్సెప్ట్ చేస్తే, నువ్వు అన్ని చీరలు తీసి నా మొహాన కొట్టినా నేను మళ్ళీ మడత పెట్టుకుంటా. అవును. నీకసలు కొనే ఉద్దేశమే లేదు, అయినా సరే కావాలని వచ్చి నా చీరలను ఇప్పించావు అనే విషయం నాకు తెలిస్తే నేను నిన్నేమంటా? అదే ఉంటది కోపం ఎవరికైనా. అర్థమై అయినా సరే కస్టమర్స్ ఈజ్ యువర్ దేవుళ్ళు, యూ షుడ్ బి వెరీ పేషెన్స్ అంటే తప్పది. సైకోలు కూడా ఉంటారు మా. ఉంటారు. బట్ చిన్న శారీ షాపు, హ్మ్. అన్నీ తీస్తాడు వాడు. దాంట్లో న్యూస్ పేపర్లు పెట్టి మరీ మడత పెట్టే పెడతారు. వాళ్ళు అవును. ఉంటారా? అవును. తిప్పి 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 తీసి 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 లాస్ట్ అంతా అయిన తర్వాత హ్మ్. ఎంత రేటు ముందే అడుగుతాడు వాడు, నీ రేంజ్ ఎంత? రేంజ్ ఏం పట్టించుకోకుండా అన్నీ చూపించండి అంటాం. అన్నీ చూపించిన తర్వాత లాస్ట్ 3500 శారీ. ఆ! 1500 కంటే కొనొచ్చు, లేకపోతే కొనలేము తిన్నాన్నాం అనుకో, వాడికి ఎలా ఉంటుంది? అవును. అమ్మ పోన్లే నీకోసం 3కి ఇస్తా ఇంత తీసినందుకు అంటాడు, కానీ అంతమించి తగ్గలేడుగా. హ్మ్. నాకొద్దు పో అని నువ్వు పోతే వాడికి ఉండదా కొంచెమైనా? వస్తది. ఎందుకు రాదు? వీళ్ళకి కూడా అదే ఫ్రస్ట్రేషన్, అంతమించి ఏం లేదు. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నిన్న ఈవిడ రెండో కన్వర్షన్లో కూడా మళ్ళీ కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి, హ్మ్. సవరణలు ఉన్నాయి, చేస్తా. ఏం చెప్పింది? నేను అసలు ముందే నా పేరు మీద నేను పికిల్స్ పెట్టాలనుకున్నా. హ్మ్. నేను అసలు అప్పుడే అరంగేట్రం చేసి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవాలని ఉంది. చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరు నా డేట్ల కోసం ఎగబడి నేను అంత పెద్ద స్టార్ని అయిపోతే, రమ్య, మోక్ష తర్వాత పికిల్స్ అని ఉంటే ఎట్లా ఉంటుంది కదా, నాకు అది నచ్చలేదు. అందుకని చెప్పేసి మా నాన్నకి డాడీ నేను రేపు అంత పెద్ద స్టార్ని అయిపోయిన తర్వాత పికిల్స్ అంటే ఎట్లా ఉంటుంది, పచ్చళ్ళ పాప అంటారు, ఏం చేద్దామంటే పోనీనేమో అలెక్కి చిట్టి అని పెడదామని అక్క ఉంది కదా అని సలహా ఇచ్చాడంట. సరే నీ పేర్లేంటి? అలేఖ్య చిట్టి. అలేఖ్య పేరు చిట్టి, ఇంట్లో పిలుచుకుంటారు అమ్మ చిట్టి అని. ఓకే. అవి 2 కలిపేసారా? అలేఖ్య పికిల్స్ అంటే బానే ఉందిగా. అలేఖ్య చిట్టి, రమ్య మోక్ష, రమ్య పికిల్స్, పోనీ మోక్ష పికిల్స్ బానే ఉందిగా. వాట్ ఎవర్, వాళ్ళకి నచ్చిందిలే అలా పెట్టుకున్నారు, ఇంకొక పెట్టుకోండి. అమ్మాయి పేరేంటో? ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉండిందమ్మా, మర్చిపోయాను, టైంకి పక్కన నోట్లో ఇంకోటేదో ఉంటదా? అవును. సో వాట్ ఎవర్ అనుకుంటే అక్క పేరు మీద స్టార్ట్ చేసాం మేము. హ్మ్. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి మేము మళ్ళీ నా పేరు మీద స్టార్ట్ చేసుకుంటున్నాం. అంతవరకు బాగానే ఉంది. ఇక మీదట మీకు మంచి క్వాలిటీ ఇస్తాం, రేట్లు తగ్గించి పెడతాం, ఎక్కువ మంచి సర్వీస్ చేస్తాం, అంతవరకు కూడా బాగుంది. పిల్ల మళ్ళీ ఒక మాట ఏం డొర్లిందంటే, ఇక నుంచి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక పర్సన్ని పర్టికులర్గా అపాయింట్ చేసుకున్నామని చెప్పింది. హా. అక్కడ తప్పు. అంటే నువ్వు మారవా? నేను నేను ఇక మీద పద్ధతిగా మాట్లాడతానంటే పర్లేదు, అంటే అలా మీ కాదు. ఫోన్స్ ఎత్తడానికి ఇంకొక పర్సన్ని పెట్టుకున్నావు, మేము ఆ ఫోన్ జోలికి వెళ్ళామంటే, అంటే నువ్వు ఫోన్ జోలికి వెళ్తే మళ్ళీ తిడతావనేగా. అలా అని కాదు. పాపం చాలా బిజినెస్ అయిపోతే మాకు కొంచెం టైం లేదు కాబట్టి పేషెన్స్‌గా ఉన్న వాళ్ళని పెట్టుకుంటాము అని దాని అర్థం. సో మాకు రాదు పేషెన్స్ ఇంకా. అది ఆ పిల్ల చెప్పింది. సరే ఏదేమైనా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు, కానీ ఒకటి బాగుంది. ఇన్ని ట్రోల్స్‌కి గురైనా మళ్ళీ వచ్చారు చూడండి.
అందుకు అప్రిషియేట్ అప్రిషియేట్ చేయాలి. చేయాల్సిందే. అండ్ మధ్యలో చాలా మంది పెట్టారు, అంబానీ కొనేస్తున్నాడు వీళ్ళ పికిల్స్, ఊరంతా బ్రాంచ్లు తెరిచేస్తున్నారు, అసలు రామోజీరావు ప్రియ పికిల్స్ దిగదుడిపే. అవును. ఏ రేంజ్ లో పెట్టారంటే ఆ రేంజ్ లో ఇంకా ఫ్రాంచైజీలు అమ్మేస్తున్నారు అన్ని అలా నగరాల్లో. అనుకుంటే వాళ్ళకి చాలా బూస్టప్ ఇచ్చినట్టే కదా. బూస్టప్ అంత ఇచ్చినట్టే, పెద్దోళ్ళు వచ్చి కొంటున్నారంటే అందులో ఏదో మ్యాటర్ ఉన్నట్టేగా. ఏదో ఉంటది కదా. అవును. ఆ విధంగా చూసుకోవాలంటే గుడ్, దే ఆర్ గుడ్, అంటే కానీ ఒక రకంగా మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. ఈ తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇంకా ట్రోల్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. తప్పు పట్టడం లేదులే కానీ ఏదేమైనా ఆడపిల్లలు మళ్ళీ వద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ మాటనైతే తగ్గించుకోవాలి. సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. ఎంత కాదని తప్పులు ఎవరు చేయరు. అందరూ మనిషి అంటేనే ఆ, తప్పులు చేస్తారమ్మా, మళ్ళీ వాళ్ళే ఇంకా సర్దుబాటు ట్రోల్స్ అవుతారు. చేయొద్దు. అంతే. అయిపోయింది, అంతటితో అయిపోయింది. వాళ్ళు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.